కర్వెలు భూదస్త్రాల ప్రక్షాళన ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యం. బటన్ నొక్కడం మాత్రమే మా విధానం కాదు. సో మొత్తంగా భూమి హక్కు సభలో మీ భూమి హక్కు సభలో మనకి సీఎం గారు అయితే మాట్లాడారనమాట. ఈయన ఏం చెప్పారంటే, నేను కూర్చొని బటన్ నొక్కొచ్చు, కానీ మేము సుపరిపాలన అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. దానికి కట్టుబడే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి నెల సమావేశాల ద్వారా వారిని కలుస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారు. అయితే వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పి స్పష్టం చేశారు. సో ఈయన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారనమాట. 2027 నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కలిదిండిలోని రెవెన్యూ కార్యాలయంలో 22A నుంచి తొలగించిన భూములకు సంబంధించి 14 మంది మాజీ సైనికుల కుటుంబ సభ్యులు రైతులతో సీఎం భేటీ అయ్యారు. తమ భూములను 22A నిషేధ జాబితాలోకి వెళ్ళిపోవడం కారణంగా తాము పడిన కష్టాలకు వారు అయితే వివరించారు. ఇకపై అలాంటి కష్టాలు ఉండబోవని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులు భూములు ఇచ్చి వాటిపై ఇప్పటి వరకు వారికి హక్కు కల్పించకపోవడం బాధాకరం. ఆ సమస్యను తీర్చే భాగ్యం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి అన్నారు. సో మొత్తంగా అన్నికి సంబంధించి కూడా ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి కూడా అన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.